వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పలు రకాల సమస్యలపై మొత్తం 7 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు 7 అర్జీలు అందినాయి. 7 కూడా డిఫరెంట్ అర్జీలు ఉన్నాయి. సర్వే రిలేటెడ్గా, అట్లాగే ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలని, మ్యూటేషన్ కోసం అని చెప్పేసి వివిధ కారణాలతో అర్జీలు వచ్చాయి. ఇవన్నీ సంబంధితులకు పంపించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి రెమ్యునరేషన్ రాలేదని ఒక మెమరాండం లాగా ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫు నుంచి కిన్నెర నాగరాజు గారు జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న ఒక అనాథ బాలికల ఆశ్రమంలో ఉన్న పిల్లలకి సర్టిఫికేట్లు కావాలని కూడా ఒక మెమరాండం అందించారు. ఇవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అదేవిధంగా ఎన్నికల విధులలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి సంబంధించి బిల్లుల చెల్లింపు జరగలేదని, దీనిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించినట్లు బాధితుడు తెలిపారు. తెనాలి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ టీము గత ఎలక్షన్లకి మొత్తం వీడియోకి ఎలక్షన్కి ముందు నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కానీ మా టీం అంతా వీడియోలు, కెమెరాలు కానీ రెంట్కి ఇవ్వడం, అలాగే వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. దాదాపు 2 నెలల బిల్లు ఎలక్షన్లు వర్క్ చేశారు. 2 నెలలు ఎలక్షన్ అయ్యి 2 నెలలు వర్క్ చేశారు. ఎలక్షన్ అయ్యి 6 నెలలు అయింది. ఇప్పుడు ఎవరికి బిల్లులు పడలేదు. అన్ని జిల్లాలు పడ్డాయి. మాకు మాత్రం ఇక్కడ సరైన సమాధానం రావట్లేదు. ఎప్పుడు వచ్చినా 1 నెల ఆగాలి, 2 నెలలు ఆగాలి అని చెప్తూ 7 నెలలు అయిపోయింది. బయట మాకేమైనా ₹1 కావాలంటే అప్పు కూడా దొరకట్లేదు. చాలా టైట్ పొజిషన్లో ఇప్పుడు అందరూ కాస్త డిపార్ట్మెంట్కి మనం ఇవాళ మీకు హెచ్చరించుకోవాలి, పెద్దలు హెచ్చరించుకోవాలని మేము ముందుకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఆర్ఐ గారికి దీనికి తీసుకున్న లీడర్లు కానీ ఆర్ఐ గారిని సంప్రదించారు. 2-3 సార్లు తిరిగాం. అదిగో వస్తాయి, ఇదిగో వస్తాయి అంటున్నారు కానీ బిల్లులు ఎన్నిసార్లు పెట్టినా బాధ క్లియర్ అవ్వట్లేదు. ఈ సమస్య ఒక్కొక్కరికి 50,000, 2,000, 2 లక్షలు, 1,50,000 మొత్తం అలా బిల్లులు సాగిపోయి అందరూ బాధపడుతున్నారు. కాస్త తొందరగా వస్తాయని ప్రభుత్వం కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎలక్షన్ డ్యూటీ నేను 2 కుర్రాళ్ళని పెట్టి 60 రోజులు చేసామండి. 60, 120 రోజులు 2,000 కాడికి వేసుకున్నా కానీ నాకు దగ్గర 2 లక్షల దాకా రావాలి. 50,000 అడ్వాన్సులు ఇచ్చారు. ఇంకా 1,50,000 దాకా డబ్బులు రావాలి. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి ఇదిగో అదిగోనే 10 రోజులు, 4 రోజులని 7 నెలలు గడిపేశారు. ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా కానీ ఆ సారు అదే చెప్తున్నారు. దయచేసి మా డబ్బులు తొందరగా ఇప్పించాల్సిందిగా. ఆ బిల్లులు వచ్చేసి కూడా నెల పైన అయిందండి. ఎలక్షన్ కమిషనర్ రిలీజ్ చేసి నెల పైన 40 రోజులు అవుతుంది దగ్గర. వీళ్ళే కేవలం కావాలని లేట్ చేస్తున్నారని మాకు డౌట్గా కూడా ఉంది. ప్రముఖ హిందీ ఉపాధ్యాయుని తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతి తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఆమె స్మారకంగా స్థానిక పినపాడులోని తన నివాసం వద్ద సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు అనసూయమ్మను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సుమారు 100 మంది అనాథ వృద్ధులకు, పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రులు ప్రశంసలు పొందారని చెరుకుపల్లి నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, అడపాల నాగేశ్వరరావు, తిరుమెళ్ల మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓకే. మేడం గారి గురించి స్కూల్లో మా మదర్ కూడా అదే స్కూల్లో అయితనగర్ ఎన్ఎస్ఎం స్కూల్లో టీచర్గా పనిచేశారు. చాలా నెమ్మది, మరి ఆమె సర్వీస్ మోటివ్తో పనిచేసింది అనేటువంటిది మేము తెలుసుకున్నటువంటి విషయం. అది ఆమె గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఆమె తదనంతరం ఆమె ఆశయాలకు అనుగుణంగా మరి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని కొనసాగించాలనేటువంటి మరి ఆమె జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా ప్రథమ దీని సందర్భంగా మరి ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి ఆమె ఆశయాలకు అనుగుణంగా మనం మరి ఇంకా కొనసాగించడానికి మోహన్ రావు అన్న కుటుంబ సభ్యులు, మరి వారి కుమార్తె, అల్లుడు,
మరి అందరూ కూడా సహకరించి కొలుకులపల్లి అనసూయమ్మ గారు గోకర్ణ మఠము, అడవలదేవి ఇట్లాంటి ఇంటీరియర్ ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె యొక్క శిష్యులు ఈరోజు జడ్జెస్గా, డిఎస్పీలుగా, డాక్టర్స్గా ఉన్నారు. తర్వాత తెనాలి మున్సిపాలిటీలో గ్రేడ్ 1 హిందీ టీచర్గా పనిచేస్తూనే ఎంతోమందికి కుట్టు ట్రైనింగ్ ఇచ్చేవారు. మరి ఆ తర్వాత వాళ్ళకి కొంతమందికి మిషన్లు ఇవ్వటము ఎంతో సేవ చేసి ఉన్నారు. మరి 1 year అవుతున్నప్పటికీ ఆమె మాలోనే ఉన్నారు. ఆమె యొక్క ఆశయాన్ని కొనసాగిస్తాము. ఖచ్చితంగా సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని ఎలా చేయాలి అని మాకు ఒక గురువుగా నేర్పారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ నందు డాక్టర్స్ గెట్ టుగెదర్ నిర్వహించారు. తెనాలి మెడికల్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ ఉళ్ళక్కి, డాక్టర్ గోగినేని హరిప్రసాద్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, పలువురు వైద్యులు, అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరి కోసం కొన్ని గిఫ్ట్ నా దగ్గరికి వచ్చి నవ్వి ఫర్ కిడ్స్ మాత్రమే. రెడీయా? గట్టిగా సండే స్కూల్ లేదా? ఎంతమందికి సండే? రెడీగా? ఈరోజు తెనాలి టీఎంసీ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంది. కోయిన్సిడెన్స్గా ఈరోజే డాక్టర్ ఉళ్ళక్కి గారి బర్త్డే. డాక్టర్ ఉళ్ళక్కి గారు తన యావదాస్తిని తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఈ స్థలం అంతా ఆయనదే. దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఒక హాల్ కట్టుకున్నాం. హాల్ కట్టుకోవడానికి ముఖ్య కారకులు డాక్టర్ గోగినేని హరిప్రసాద్ గారు. వారి బర్త్డే కూడా ఈరోజే కోయిన్సిడెన్స్గా వచ్చింది. మాకు అది చాలా ఆనందంగా ఉంది. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. గాంధీ చౌక్లోని ప్రిన్స్ హోటల్లో మన వంటగది మన బాధ్యత పేరిట నిర్వహించిన పోటీలో పలువురు మహిళలు పాల్గొన్నారు. నోరూరించే వివిధ రకాల వంటలను తయారు చేశారు. నాగరాజు కుమారి, ఉషారాణి, శ్యామల, విజయలక్ష్మి, అనురాధ, అమూల్య బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ జీవనలత, కొడాలి సౌజన్య, వాసిరెడ్డి, ప్రియబాంధవి వ్యవహరించారు. గ్యాస్ లీడర్లు రమణ, మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. ఈరోజు డిసెంబర్ 1 ఆదివారం సాయంత్రం హెచ్పిసిఎల్ వారు మన వంటగది మన బాధ్యత అనే ఒక క్యాప్షన్తో చక్కటి వంటల పోటీలు నిర్వహించారు. ఈ వంటల పోటీల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా అయితే హైజీన్గా చేశారా, ఆరోగ్యంగా ఉన్నాయా, టేస్టీగా ఉన్నాయి మాత్రం చూస్తాం. బట్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ మెజర్స్తో చేస్తున్నారా లేదా, చేసేటప్పుడు వాళ్ళు కట్టేస్తున్నారా, రెగ్యులేటర్ ఆన్ చేస్తున్నారా లేదా అనే ఒక సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంపార్టెంట్గా చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్స్. సో ఈరోజు మమ్మల్ని ముగ్గురిని ఇక్కడ జడ్జిగా పిలిచి ఈ వంటల పోటీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించమని అడిగినందుకు హెచ్పిసిఎల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వంటల పోటీల్లో వంటలు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈరోజు ఆరోగ్యానికి స్వస్తి చెప్తే అందరూ కూడా టేస్టీగాను అండ్ అందరూ కూడాను సేఫ్టీ మెజర్స్ పాటించి చేశారు. కాబట్టి అందరినీ కూడాను మేము అభినందించాము. ఎక్కడికైనా కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ మీకు టైం ఇచ్చారు, మీరు ముందే కొన్ని ప్రిపేర్గా తెచ్చుకున్నారు. కానీ రెసిపీస్ డిస్ప్లే చేయడం అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు డిస్ప్లే చేసేటప్పుడు ఐటమ్స్ కూడా రాసుకొని రెసిపీ నేము, ఇంగ్రీడియంట్స్ అవి కూడా చక్కగా తెచ్చుకుని పెట్టినట్టయితే ఇంకొంచెం చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదే అంటే మనం ఎక్కడికి కాంపిటీషన్కి వెళ్ళినా మెయిన్ మనం చేసుకోవాల్సింది అది. మనం ఏమి చేసామనేది ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ కాంపిటీషన్కి వెళ్ళినా అది ఏ లెవెల్ అయినా అక్కడ మీ రెసిపీ నేమ్ ఉండాలి, రెసిపీకి వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది టక్ అది మీరు ముందే తెచ్చుకోవచ్చు. అందరు బాగా చేశారు.
పీడీఎస్ పీఎం అక్రమ రవాణాను అరికట్టడంపై వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. మంత్రులు నాదళ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్గొని ఉన్నతాధికారులతో సమీక్షించారు. పేదలకు అందించే రేషన్ బియ్యంను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 24వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిబండ రాధిక. పోలిపాడ్యమి సందర్భంగా దేవాలయాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. తెల్లవారుజాము నుండే పూజలు నిర్వహించి దీపాలు వదిలిన మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.